కాళేశ్వరం ప్రాజెక్టు మీద బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విశాఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. కమిషన్ పేరుతో విచారణ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కాలయాపన మాత్రమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులోనే జరిగిందన్నారు. బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం అంటే ప్రజాధనం దుర్వినియోగం, కాంట్రాక్టర్ల జేబులు నింపే కార్యక్రమాన్ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. అన్ని సాధిస్తా ఉన్నారు. ఇంకా ఒకటి మిగిలింది, యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ దేశంలో మొత్తం అందరికి కూడా ఒకటే చట్టం ఉండాలి. ఏ రకంగా ఒకే దేశం ఒకే చట్టం అని మనం భావిస్తూ వచ్చామో అది కూడా మోదీ గారి వలన సాధ్యమనే విషయాన్ని ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు యూసీసీ వస్తుందా అని చెప్పి. ఒక మతానికో ఒక వర్గానికో అనుకూలమైన చట్టాలు కాదు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరునికి ఒకే చట్టం ఉండాలి. మతంతో చట్టాలు ముడిపెట్టడం, కులాలతో చట్టాలు ముడిపెట్టడం భావ్యం కాదని చెప్పి, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం. ఆ రకంగా ఇవాళ ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా మారుస్తూ ఎక్కడికి అన్ని సాధిస్తా ఉన్నారు. ఇంకా ఒకటి మిగిలింది, యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ దేశంలో మొత్తం అందరికి కూడా ఒకటే చట్టం ఉండాలి. ఏ రకంగా ఒకే దేశం ఒకే చట్టం అని మనం భావిస్తూ వచ్చామో మంత్రి